హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. మీలో చాలామంది రెగ్యులర్గా నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుసు. బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి, ఫస్ట్ టైం వ్యూవర్స్కి నేను హ్యూస్టన్, టెక్సస్లో ఉంటాను. యాక్చువల్గా హ్యూస్టన్కి సబర్బన్ టౌన్ సైప్రస్లో ఉంటాను అనమాట. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాము. ఏంటంటే చాలామంది ఈ మధ్య టెక్సస్కి మూవ్ అవుతున్నారు. అది నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మై ప్రీవియస్ వీడియో. ఎందుకంటే టెక్సస్లో హోమ్ అఫోర్డబిలిటీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, మీకు తక్కువ ఖర్చుతో పెద్దిళ్ళు వస్తాయి. అదొకటి. స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు. ఈ టూ ప్రైమరీ రీజన్స్ తోటి చాలామంది వస్తున్నారు. ప్లస్ ఎస్, దర్ ఇస్ అ బిగ్ తెలుగు ఈకో సిస్టమ్, జాబ్స్ అవన్నీ కూడా ఉండటం వల్ల వస్తున్నారు. బట్ ప్రైమరీలీ దోస్ టూ రీజన్స్. కానీ చాలామంది దే డోంట్ నో అబౌట్ ఫ్యూ థింగ్స్. దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. ఈ మధ్య రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వేరే స్టేట్ నుంచి మూవ్ అయ్యాడు. 2 years బ్యాక్ మూవ్ అయ్యేసి మా పక్కన ఒక మాస్టర్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కొన్నాడు. ఇల్లు కొని ఈ రెంట్కి ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి, కిరణ్ ఏంది ఈ బిల్ ఎంత వచ్చింది అని చెప్పేసి అడిగాడు. ఓకే, నాట్ ఓన్లీ వన్ పర్సన్, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ మోర్ ఫ్రెండ్స్ హూ కాల్డ్ అండ్ సెడ్, మ్యాన్ దీస్ ప్రాపర్టీ ట్యాక్సెస్ రిడిక్యులస్ ఇన్ టెక్సస్ అని చెప్పేసి. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నేను 2011లో మేము ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కొన్నాను. కొన్నప్పుడు నాకు ఐ హ్యాడ్ నో ఐడియా. ప్రాపర్టీ ట్యాక్స్ గురించి విన్నాను, కానీ అది ఎంత పర్సంటేజ్ ఉంటుందని నాకు అసలు తెలియదు. యూటిలిటీస్ ఎంత అవుతాయో తెలియదు. లాన్ మూవింగ్కి, వాటర్కి ఎంత ఖర్చు అవుతుందో కూడా అప్పట్లో తెలియదు. ఇల్లు కొనాలి, ఇల్లు కొనేసాం అంతే. హోమ్ బయింగ్ అనేది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రెండ్స్. మీరు ఆలోచిస్తే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ దాదాపు మనం చెయ్యం వెయిట్ మీద కూడా. అండ్ ఆల్సో మనకి లైఫ్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. హోమ్ బయింగ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ డ్రీమ్స్, రైట్? కానీ మనము ఎంత రీసెర్చ్ చేస్తామంటే రీసెర్చ్ చేయం. ఏదో ఒక రోజు మనం కొనాలనుకుంటాము, పోతాము, కొనేస్తాము. దానికి ఎంత మార్టిగేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇంత మార్టిగేజ్ అవుతుందా, నెలకి 3,000 అవుద్దా, నాకు 4,000 అవుద్దా, ఓకే ఐ థింక్ వీ కెన్ అఫోర్డ్ అని చెప్పేసి కొంటాం. కానీ అంతకుమించి పెద్దగా రీసెర్చ్ చేయం. అంత దాకా ఎందుకు? నేను 2011 నుంచి మల్టిపుల్ ప్రాపర్టీస్ కొన్నాను. ఒక 2 years బ్యాక్ ఒక రెంటల్ ప్రాపర్టీ కొన్న తర్వాత ఈ రెంట్కి బిల్ వస్తే ఐ మైసెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్. ఐ థాట్ ఐ న్యూ ఆల్రెడీ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఐ గాట్ 2 మడ్ బిల్స్. మడ్ అంటే ఇక్కడ మున్సిపల్ యూటిలిటీ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ టెక్సస్లో వెరీ కామన్. మీ ప్రాపర్టీ కనుక అవుట్ సైడ్ ద మెయిన్ సిటీ లిమిట్స్ ఉంటే కనుక వాటికి వాటరు, స్యూయేజ్ అంతా సిటీ చేయదన్నమాట. సో అవన్నీ బిల్డ్ చేయడానికి ఈ మడ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ మడ్ ఒక కాంపోనెంట్ అనమాట మీ ప్రాపర్టీ ట్యాక్స్లో. సో దట్ యాక్చువల్లీ బంప్స్ యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ లైక్ అలాట్, లైక్ ఆల్మోస్ట్ లైక్ కొన్నిసార్లు 0.8 to 0.9% పెంచవచ్చు. ఓకే, సో విచ్ ఈస్ మోర్ దాన్ ద ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ వాషింగ్టన్ స్టేట్. ఓకే, సో నాకు 2 మడ్ బిల్స్ వచ్చేసరికి ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. అండ్ దెన్ ఫస్ట్ టైం ఐ లెర్న్డ్ ఒక ప్రాపర్టీ 2 మడ్స్ కింద రావడానికి కూడా యూఎస్లో ఛాన్స్ ఉందని చెప్పేసి. సో ఇట్స్ అ కంటిన్యూస్లీ లెర్నింగ్ ప్రాసెస్. లెట్స్ గో టు టాపిక్, రైట్? చాలామంది ఇక్కడికి వస్తారు, వచ్చేసి హే మా కాలిఫోర్నియాలో ఈ 1 million పెడితే ఎంత చిన్న హోమ్ వస్తుంది, మేబీ టౌన్ హోమ్ వస్తుంది. ఇక్కడ ఏంది నాకు 5,000 square feet హోమ్ వచ్చేస్తుంది. తర్వాత లాట్, ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ కలిపితే 12,000 13,000 లాట్ వస్తుంది. అందులో 5,000 బిల్ట్ ఇన్ ఏరియాలో వస్తుంది అని చెప్పేసి కొనేస్తారు. దాట్స్ వాట్ మోస్ట్ పీపుల్ డూ ఇట్. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఈస్ హౌ మచ్ దే ఆర్ గోయింగ్ టు పే ఆన్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్. మీకు అందుకని ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కంపారిటివ్ చార్ట్ ఇస్తాను. నేను ప్రతి స్టేట్ని చూపించలేను కాబట్టి 4 స్టేట్లను చూపిస్తున్నాను. మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ అంతా చూసుకొని జస్ట్ కంపేర్ చేసుకోండి. యాజ్ యూ కెన్ సీ, ఆల్మోస్ట్ కాలిఫోర్నియా, వాషింగ్టన్ స్టేట్లో సిమిలర్ ఉంది, 0.7 ఉంది. తర్వాత మా టెక్సస్లో యావరేజ్ 1.4 ఉంది, న్యూ జెర్సీలో 1.8 ఉంది. బట్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నెవర్ 1.4. ఓకే, 1.4 అనేది యావరేజ్ త్రూ అవుట్ ద టెక్సస్ తీసుకొని యావరేజ్ తీసుకుంటారు. మనం కొనే ఇల్లు మంచి నేబర్హుడ్స్లో ఉంటాయి, సబర్బన్ టౌన్లో ఉంటాయి, వేర్ కొత్తగా వాటరు, స్యూయేజ్ ఇవన్నీ బిల్డ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ మోర్ దాన్ 3%. నేను ఇప్పుడు టెక్సస్లో ఉన్న అన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్, అన్ని ప్లేసెస్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్సెస్ చూపించలేను కాబట్టి నేను హ్యూస్టన్ బేస్గా తీసుకొని, హ్యూస్టన్ సరౌండింగ్లో ఉన్న ఫేమస్ సబర్బన్ టౌన్స్ని బేస్గా తీసుకొని, ఆ సబర్బన్ టౌన్స్లో ఉన్న ఫేమస్ ఈ కమ్యూనిటీస్ తీసుకొని వాటిల్లో ఉన్న డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ మీకు చూపిస్తున్నాను, ప్రాపర్టీ ట్యాక్స్ రేట్స్. అవి చూడండి. ఇప్పుడు మెయిన్లీ సైప్రస్, షుగర్లాండ్, కేటీ, ఈ 3 సబర్బన్ టౌన్స్ తీసుకొని ఇందులో ఉన్న
బిగ్ కమ్యూనిటీస్ ప్రాపర్టీ ట్యాక్సెస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను 1 by 1. యూ విల్ నో బికాస్ మోస్ట్ లైక్లీ యూ విల్ మూవ్ ఇన్ టు సిమిలర్ కమ్యూనిటీస్ అనమాట. మీరు టౌన్ మారొచ్చు, ఆ సిటీ మారొచ్చు, మీరు ఆస్ట్కి వెళ్ళొచ్చు లేకపోతే డాలస్కి వెళ్ళొచ్చు, బట్ యూ విల్ ఎండ్ అప్ మూవింగ్ ఇన్ టు లైక్ కంపారబుల్ కమ్యూనిటీస్ అనమాట. బై ద వే హ్యూస్టన్ సబర్బ్స్లో మిగతా సిటీస్లో ఉన్న సబర్బ్స్ కంటే ప్రాపర్టీ ట్యాక్స్ జనరల్లీ హయ్యర్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. సో అందుకని మీరు ఒక డాలస్కి వెళ్తుంటే అక్కడ మీరు ఏ ప్లేస్ మూవ్ అవుతున్నారు, అక్కడ ఎంత ఉందనేది మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు సైప్రస్లో ఉన్న నైబర్హుడ్స్ మీకు చూపిస్తాను, ఎంత ఉన్నాయో చూడండి. ఓకే, సో ఎనీవేర్ ఫ్రమ్ 2.8 to 3.6 అంత ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి. సో మీరు ఇది చూసారనుకోండి, ఇప్పుడు మీరు వచ్చేస్తారు, నేను 1 million హోము నేను కాలిఫోర్నియాలో ఎంత అవుతుంది, ఇక్కడికి వస్తే నాకు 5,000 square feet ఇచ్చేస్తాను, కొనేస్తారు. కొనేసిన తర్వాత ఈ రెండుకి మీరు కనుక ఈ నేబర్హుడ్స్లో నేను చూపిస్తున్న నేబర్స్లో కొంటే సడన్గా మీకు కనుక 3.5% ప్రాపర్టీ ట్యాక్స్ ఉండి 1 million మీద కట్టాలంటే మీకు $35,000 అవుతుంది. ఓకే, అంటే నెలకి దగ్గర దగ్గర 3,000 కట్టాల్సి వస్తుంది. సరే, ఎస్ వీ డూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హోమ్ స్టెడ్ ఎగ్జంప్షన్ హియర్. అదేంటి అంటే మీరు కనుక కొన్న ఇంట్లోనే మీరు ఉంటుంటే, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ యూ బాట్, ఇక్కడ స్టేట్లో 20% హోమ్ స్టెడ్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అది మీ ట్యాక్స్ని కొంచెం తగ్గిస్తుంది. మీరు 1 million హోమ్ కొని 20% వస్తే 800 స్టిల్ 3.5 అంటే దగ్గర దగ్గర మీరు ఎంత కడుతున్నారు, 27,000-28,000 కడతారు, విచ్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ మనీ. ఇట్స్ అ బిగ్ చంక్ ఆఫ్ మనీ దట్ ఈస్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్. ఇట్స్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ మోర్ ఓవర్ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పర్సంటేజ్ బేస్డ్. మీ ఇల్లు వాల్యూ పెరిగే కొంది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2011లో ఇల్లు కొన్నప్పుడు ఇప్పటికి డబుల్ అయింది. దానివల్ల నా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా డబుల్ అయింది. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఇల్లు వాల్యూ పెరగకపోతే బెటర్ ఏమో అని చెప్పేసి. ఎందుకంటే నేనేమో ఈ ఇంటిని అమ్మను, నేను ఇంట్లోనే ఉంటాను, బట్ ప్రాపర్టీ ట్యాక్స్ కంటిన్యూస్గా పెరిగిపోతున్నాయి. బట్ జనరల్గా టెక్సస్లో ఇల్లు కొనేవాళ్ళు మీరు ఆలోచించుకోండి, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అనేది చూడండి. టెక్సస్లో ఈ రకంగానే వాళ్ళు వాళ్ళ స్టేట్ ట్యాక్స్ లేని దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటారు. మోస్ట్ పీపుల్ హూ మూవ్ ఇన్ టు టెక్సస్ డోంట్ నో, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ యూ గైస్ నీడ్ టు కన్సిడర్. ఓకే, నౌ లెట్ us లుక్ అట్ ఇన్సూరెన్స్. ఫ్రెండ్స్, టెక్సస్లో హోమ్ ఇన్సూరెన్స్ ప్రైస్ ఆర్ వెరీ హై. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక కంపారిజన్ చూపిస్తాను. ఇది ఈ 4 స్టేట్స్లో హోమ్ ఇన్సూరెన్స్ 1 million హోమ్ మీద టెక్సస్లో ఎంత అవుతుంది, మిగతా స్టేట్లో ఎంత అవుతుంది అని చెప్పేసి మీరు చూడండి. మిగతా స్టేట్స్ కంటే మోర్ దాన్ డబుల్ ఉంది, రైట్? అట్లా అని చెప్పేసి 1 million హోమ్ మీద అందరూ 10,000 కడుతున్నారు అని చెప్పేసి నేనేం అనను. ఎందుకంటే అది యావరేజ్, insurance.com వాళ్ళ యావరేజ్ స్టాటిస్టిక్స్. బట్ చాలామంది దే షాప్ అరౌండ్, ట్రై టు గెట్ ఇట్ డౌన్, మేబీ 5,000కో 6,000కో తీసుకొస్తారు. సో ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూడండి. మీరు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేశారంటే సడన్గా మీరు కాలిఫోర్నియాలో కానీ, న్యూజెర్సీలో కానీ, వాషింగ్టన్ స్టేట్లో కానీ పే చేస్తున్న దానికంటే ఇక్కడ కనీసము ఇంకొక 200 ఎక్కువ పే చేస్తారు మినిమం ఇన్సూరెన్స్ మీద. ఇది కూడా చాలా మందికి తెలియదు. సో దిస్ ఇస్ అనదర్ కాంపోనెంట్ గైస్, సో దట్ యూ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఓకే, మీ మార్టిగేజ్ వచ్చేసి ఏంది నేను టెక్సస్కి వచ్చేసి చీప్లో ఇల్లు కొనేసాను అనుకుంటే ఏంది ఎంత వస్తుంది చివరిలో అనుకోకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. థర్డ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక కంపారిజన్ కూడా చూపిస్తాను. యూటిలిటీస్ దాదాపుగా చూస్తే కనుక సిమిలర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్లో మాకు ఎలక్ట్రిసిటీ బిల్ కొంచెం తక్కువ, అంటే ఏమంటాము కిలోవాట్ పర్ అవర్, అది మాకు తక్కువ, అది కాలిఫోర్నియాలో ఎక్కువ. బట్ అట్ ద సేమ్ టైం ఈ బిగ్గర్ లాట్స్ తీసుకోవడం వల్ల వాటిని మెయింటైన్ చేయడానికి ఎంత వాటర్ పెట్టాలంటే యువర్ వాటర్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. ఇది కంపారిజన్ చూస్తుంటే సిమిలర్గా అనిపిస్తుంది, కానీ ఇన్ రియాలిటీ లాట్ ఆఫ్ అస్ ఫేస్ హయ్యర్ యూటిలిటీ బిల్స్ ఇన్ టెక్సస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 2011లో ఇల్లు కొన్నప్పుడు నాకు వాటర్ బిల్ ఇంత వచ్చిందో నాకు తెలియదు యాక్చువల్గా. ఎవ్రీ డే ఐ యూస్ టు పుట్ వాటర్ ఫర్ 20 minutes అది టు ఇరిగేట్ మై లాన్. నాకు ఫస్ట్ మంత్ బిల్లు 550 వచ్చింది. నాకు నిజంగా ఐ వాజ్ రియలీ షాక్. 2011లో ఇట్ వాజ్ లైక్ 15 years బ్యాక్ 1 monthకి 550 బిల్ వస్తే ఐ వాజ్ రియలీ షాక్డ్. ఎందుకంటే అప్పటి వరకు నేను అపార్ట్మెంట్లో ఉన్నాను. మీకు తెలుసు అపార్ట్మెంట్లో ఉంటే యూ డోంట్ కేర్ అబౌట్ లాన్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? బికాస్ జనరల్ అపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అండ్ దెన్ యూ పే ఓన్లీ మంత్లీ దిస్ మచ్, రైట్? సో ఆ తర్వాత పవర్ బిల్లు నేను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో రియల్గా చెప్తున్నాను $30 ఏమి వచ్చేది. నేను ఈ హోమ్కి వచ్చాను, సమ్మర్లో మూవ్ అయ్యాను. బిలీవ్ మై ఫ్రెండ్స్, సమ్మర్లో ఆ టైంలో 250 ఏమి వచ్చేది 2011లో నేను చెప్తోంది. ఓకే, ఆ తర్వాత నేర్చుకున్నాను ఎలా టెంపరేచర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. తర్వాత ఈవెన్ వాటర్ కూడా
ఏ రోజు పెట్టాలి ఏంటి అది ఇది అని చెప్పేసి నేను నేర్చుకున్నాను. బట్ ఈవెన్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్, ఖర్చులు పెరిగినాయి కదా అన్నిటికీ, ఎలక్ట్రిసిటీ ఆ టైంకి ఇప్పటికి కూడా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు నాకు యావరేజ్ మీద సమ్మర్లో ఇట్ విల్ oscillate between 350 and 550. Okay, that's how much you pay. Maybe others are also paying similar amount, I don't know, but this is one of the things that you guys need to consider. సో మిగతా అన్ని జనరల్గా అందరూ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ 3 కాంపోనెంట్స్ పీపుల్ డోంట్ నో. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఐటమ్స్ దట్ విల్ డ్రైవ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అప్ అనమాట. మీరు టెక్సస్లో ఎక్కడికి మూవ్ అవుతున్నా కూడా ఆ ఏరియాలో ప్రాపర్టీ ట్యాక్స్ ఎంతో చూసుకోండి. మీరు ఎంత పే చేస్తున్నారు, ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నారు, అక్కడ ఎంత పే చేస్తున్నారో చూసుకోండి. అది మీకు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత పెంచుతుందో చూసుకోండి. దట్ వే యూ వోంట్ బీ సర్ప్రైజ్డ్. ఓకే, థ్యాంక్ యూ.